3 yearsకి వన్స్ ట్వైస్ కాశ్మీర్ టు కన్యాకుమారి 10 to 20 days ప్రోగ్రామ్ తీసుకెళ్తాం. అది కాస్ట్ ట్రైన్ మన స్టూడెంట్స్కి కన్సెషన్ వస్తుంది. మొత్తం తిరిగి రారా నాయన అని వస్తుంది, అది ఎవరు తెలియట్లా, ఎవరు తీసుకెళ్ళట్లా. 50% ట్రైన్ టికెట్, లేదా 25% తీసుకుంటుంది ట్రైన్. హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఇండస్ట్రియల్ టూర్కి. ఫుల్ టికెట్ కాదు, హ్యాపీగా బెర్త్ టికెట్ చేసుకోవచ్చు. ఇండియన్ అసలు ఎంజాయ్ తిరిగి రావాలి, అది ఉంది. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ పిక్చర్లు ఉంది, కానీ ఎవ్వరు బయటకు తీసుకెళ్ళట్లా. ఎందుకు రిస్క్తో గుడికి కదా. ఆ ఫీజు 1 lakh 2 lakhs ముందే వచ్చేస్తుండే, మళ్ళీ బస్సులు పెట్టి ట్రైన్లు పెట్టి అక్కడ హోటల్ బుక్ చేసి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎందుకు ఇదంతా, నా ఫీజు నాకు వస్తున్నప్పుడు నా కోట్లోనే ఇలా అనుకుంటున్నారు అందరూ. కానీ మన ఇన్స్టిట్యూట్ అన్న కోట్ల స్టూడెంట్కి నాలెడ్జ్ని ఇవ్వాలి, వాళ్ళు టాప్ ఎక్స్పోజర్ అవ్వాలి అనేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని కూడా మనం ఉపయోగించుకుంటూ ప్రతిదీ బ్రహ్మాండంగా ఇండియా టూర్ తీసుకెళ్తాను. అప్పుడు పాన్ ఇండియాని ప్రతి స్టేట్లో ఇలా జరుగుతున్న ఇండస్ట్రీస్ వరల్డ్ టూర్లు అట్లా గ్లోబల్ నాలెడ్జ్ ఇలా తిప్పుతున్నప్పుడు ఇంకా నేను బ్రతకటం కాదు, బాగా బ్రతుకుతాను, సంపాదించడం కాదు, బాగా సంపాదించగలుగుతాను. ఇది రావాలి స్టూడెంట్లో. నేను సంపాదించగలుగుతాను లేదా, నేను బ్రతకగలుగుతానా లేదా అనేది ఈ భయాలు ఉన్నాయి అందరికీ. ఈ భయాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే సరైన నాలెడ్జ్ ఇవ్వక. సరైన నాలెడ్జ్ అంటే పూర్తి నాలెడ్జ్ ఇవ్వక, పూర్తి నాలెడ్జ్ ఇవ్వాలి, పూర్తి అవగాహన ఇవ్వాలి. ఆఫ్ ఇస్తున్నాం, ఆఫ్ ఇచ్చినా కూడా పర్వాలేదు, కొంత ఇచ్చినా కూడా పర్వాలేదు. ఊరికే చదువు చెప్తున్నారు. ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఫుల్ మర్చించుకోవడానికి ర్యాంక్ 1 1 1 1 2 2 2 2 3 3 3 ఏం చేసుకుంటాం. థియరీ కాదు చదివింది, బయట కాదు, అది 4 months 6 monthsలో చదివించడం మర్చిపోతాము. ప్రాక్టికల్ ఏది కంటితో చూసింది మర్చిపోలేము, చెవులతో విని తొందరగా మర్చిపోతాం.